నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. ఒక గ్రామంలో వీధి దీపాలు కూడా లేవు, డ్రైనేజీ సౌకర్యం కూడా లేని పరిస్థితి. ఇంటింటికి నీరు కూడా ఆ గ్రామంలో అందడం లేదు. ఏటీఎం కూడా లేని దుర్భస్థితిలో ఉన్నారు. వివాహాలు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ఇదంతా ఏదైనా మారుమూల ప్రాంతంలో కాదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో ఉన్నటువంటి దిగువ ఎర్రవానిపాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. గ్రామ ప్రజల ఆవేదన, వారి సమస్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని, ఏ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారో మనం ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే మిత్రులారా, మీరు చూస్తున్నది Q99 న్యూస్ ఛానల్. నా పేరు కె శ్రీనివాస్. కొత్తవలస మండలం దిగువ ఎర్రవానిపాలెం గ్రామ ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. గ్రామంలో కొన్ని ప్రాంతంలో వీధి దీపాలు, డ్రైనేజ్ సదుపాయాలు అవసరమని ప్రజలు చెప్తున్నారు. అలాగే మొత్తం గ్రామానికి కేవలం 3 చోట్ల మాత్రమే వీధి దీపాయి పొలాలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి త్రాగునీరు అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే గ్రామంలో కొత్త బోరు వేయించినప్పటికీ ఆ బోరుకు సరిపడే కొత్త మోటార్ను ఏర్పాటు చేయలేదని స్థానికులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పాత మోటార్ను కొత్త బోర్లో అమర్చారని, దీంతో నీటి సరఫరా మొత్తం గ్రామానికి అందడం లేదని వారు అంటున్నారు. అంతేకాకుండా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ప్లాస్టిక్తో ఉండటం, తక్కువ ఎత్తులో ఉండడం వలన గ్రామంలో అన్ని ఇళ్లకు నీరు చేరడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇదే కాకుండా గ్రామంలో భూములకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయని, వాటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులు అయితే పేర్కొంటున్నారు. గ్రామంలో ఎర్ర చెరువును చెరువు అభివృద్ధి పనుల్లో చేర్చలేదని, దీనివల్ల రైతులు మరియు గ్రామ ప్రజలు నష్టపోతున్నారని వారు ఈ సందర్భంగా వాపోతున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన సమస్య, గ్రామ ప్రజలు ముఖ్యంగా డబ్బులు డ్రా చేసుకోవాలంటే కొత్త వలస వెళ్లాల్సిందే. తమ గ్రామానికి సమీపంలో కనీసం ఒక ఏటీఎం ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతున్నారు. అలాగే చెట్టిబలిజ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల వివాహాలు, శుభకార్యాలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాకాలంలో మరింత కష్టాలు పడుతున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు గ్రామాల చివరి ఇంటి వరకు కూడా చేరాలంటే ఇలాంటి సమస్యలు వెంటనే పరిష్కారం కావాలని గ్రామస్తులు అయితే కోరుతున్నారు. దిగువ ఎర్రవానిపాలెం ప్రజల వినతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తారా? గ్రామానికి మంచి రోజులు వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్తవలస మండలంలో ఈ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కావాలని మీరు కూడా కోరుకుంటే ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్రామాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని, అదే మీ Q99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ శ్రీనివాస్. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియో కలుద్దాం. నమస్కారం.